డెలివరీ తర్వాత నేను అసలు స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకోవడమే హెయిర్కి ఇలాగా ఆయిల్ పెట్టేసి ఇంకా బండ్లా పెట్టేసుకుంటున్నాను. సగం ఫేషియల్ హెయిర్ తీసుకుంటే ఏంటంటే 50% ట్యాన్ అనేది అప్పుడే పోతుంది అనమాట. కొంచెం నాకు ట్యాన్ పోయిందనే అనిపించింది అనమాట. అన్నం అయితే తినేస్తున్నాను అనమాట. నెయిల్ పాలిష్ వేసుకొని కూడా చాలా డేస్ అయిపోయింది. సో హెయిర్ ఇంకా ఇలాగా డ్రై అయిపోయాక సీరం పెట్టేసుకొని కోంబ్ అది చేసేసుకుంటా అనమాట. లోషన్ వచ్చేసి నేను విక్టోరియా సీక్రెట్ అయితే యూజ్ చేస్తున్నాను. December 31 కాబట్టి రంగోలీ కూడా వేసేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ కూడా అలా పింక్ అయితే వేస్తున్నాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే డెలివరీ తర్వాత నేను అసలు స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకోవడమే మానేశాను అనమాట. ప్రెగ్నెన్సీలో కూడా బాగానే కేర్ తీసుకున్నా కానీ ఈ డెలివరీ అయ్యాక మాత్రం అసలు టైం కుదరట్లేదు. మన కిడ్స్తోనే సరిపోతుంది కదా. బట్ ఈ వెంటర్ వచ్చాక ఏంటంటే జస్ట్ మాయిశ్చర్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కదా, లేకపోతే బాగా డ్రైగా ఉంటుంది కదా అని మాయిశ్చర్ ఒకటి పెడుతున్నా అనమాట. సో ఏంటంటే ఈరోజు అసలే December 31. సో ఈరోజు నుంచి అయినా మంచిగా స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ హెయిర్ కేర్కి అయితే వచ్చేద్దామని చెప్పి హెయిర్కి అయితే నేను ఎవ్రీ వీక్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ అయితే చేస్తాను. వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది నాకు. ఎందుకంటే నేను బయటకు కూడా పెద్దగా వెళ్ళను కాబట్టి ఇంకా పెద్దగా జిడ్డుగా ఏం కూడా అనిపించదు. వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది అనమాట. సో హెయిర్కి ఇలాగా ఆయిల్ పెట్టేసి ఇంకా బండ్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు ఆయిల్ పెట్టుకుంటేనే కంఫర్ట్గా ఉంటుంది. నాకు కొంచెం ఫ్రిజ్జీ టైప్ హెయిర్ కాబట్టి అస్తమానం ఫ్లై అవేస్ అవి వచ్చేస్తూ ఉంటాయి బయటికి. సో ఆయిల్ పడితే ఏంటంటే ఎక్కడ ఉండాల్సిన హెయిర్ అక్కడ ఉంటుందన్నమాట. సో పెద్ద చిరాక్గా ఉండదు. సో అందుకని చెప్పి నేను ఆయిల్ ఒక 2 డేస్కి ఒకసారి అయినా సరే కంపల్సరీ పెట్టుకుంటాను. హెడ్ బాత్ చేశాక, హెడ్ బాత్ చేసే ముందు అయితే ఒక 1 hour ముందు బాగా ఆయిల్ పెట్టేసుకొని ఇట్లా వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి స్కిన్ కేర్ కోసం వచ్చేద్దాము. స్కిన్ కేర్ అంటే నా ఫేషియల్ హెయిర్ తీసి చాలా డేస్ అయిపోయింది. సో మనం సగం ఫేషియల్ హెయిర్ తీసుకుంటే ఏంటంటే 50% ట్యాన్ అనేది అప్పుడే పోతుందన్నమాట. ఇది నేను రెగ్యులర్గా చేసేది. ఈ మధ్య కొంచెం చాలా గ్యాప్ ఇచ్చేసాను. సో ఏంటంటే పతంజలి ఆలోవెరా జెల్ రాసుకొని అలాగా హెయిర్ అయితే తీసేసుకుంటున్నాను. చాలా హెయిర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది తీసాక కొంచెం ట్యాన్ అనేది పోయినట్టే అనిపిస్తుంది. సో ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఫేస్ ప్యాక్ చాలా డేస్ కూడా అయిపోయింది. ఇంకో కొంచెం ట్యాన్ ఉంటుంది కదా, అది కూడా పోగొడదామని చెప్పి ఈ పిలిగ్రమ్ వాళ్ళది ఎప్పుడో చాలా డేస్ అయిపోయింది తీసుకొని ఫేషియల్ మాస్క్, అది ఫేస్ మాస్క్. సో ఏంటంటే అది వచ్చాక ఒక 2 times అప్లై చేసినట్టున్నా అంతే. సో అందుకని చెప్పి ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇది పీల్ ఆఫ్ మాస్క్ ఏం కాదనమాట. జస్ట్ పెట్టుకొని డ్రై అయిపోయాక ఫేస్ వాష్ నార్మల్గా చేసేసుకోవడమే. సో టోటల్గా వేసుకున్నాక ఇలాగా ఇంకా ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసేసుకోవాలి. మనం ఫేస్కి ఏది అప్లై చేసినా సరే నెక్ కూడా అప్లై చేయాలన్నమాట. సో మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెంసేపు డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఒక 15 minutes డ్రై అయితే సరిపోతుంది. బట్ మా బుడ్డోడు పడుకున్నాడు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట. అవి 2 days అయ్యింది ఫోల్డ్ చేసి మా అమ్మ అక్కడ పెట్టి సర్దుకోమంది. ఇంకా నేను సర్దుకోకుండా అలాగే పెట్టాను. దీనికి ఈరోజు ఇప్పుడు సద్య ముహూర్తం అయితే వచ్చేసింది. సో టోటల్గా అయితే కొంచెం సేపు ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటున్నాను అనమాట ఫేస్ ఇక్కడ. ఎందుకంటే నాది కొంచెం స్వెట్ బాడీ అనమాట. ఫ్యాన్ కింద డ్రై అవ్వకపోతే ఏంటంటే మనం ఏదైనా తిరుగుతూ ఉంటే చెమటలు పట్టేస్తాయి కదా, ఆ చెమటలకే నాకు ఫేస్ ప్యాక్లో సగం అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటున్నాను. డ్రై చేసుకున్నాక ఇంకా బట్టలు కూడా సర్దేశాను అనమాట టోటల్గా అన్నీ. ఈ బట్టల సంగతి వస్తే యోచిన బట్టలు ఉంటాయి, నయన్ బట్టలు, ఇంకా నా బట్టలు కూడా. ఇది నా బట్టలు ఈజీ అనమాట సర్దడం. బట్ యోచిన నయన్ బట్టలు అయితే చిన్న చిన్నగా ఉంటాయి కదా, చాలా టైం పట్టేస్తుంది. అంటే డైలీ వేర్వి సపరేట్గా పెట్టుకోవాలి, ఇంకా స్కూల్కి వెళ్ళేవి సపరేట్గా పెట్టాలి కదా, కొంచెం టైం పట్టుద్ది. తర్వాత ఇంకా బాత్ కూడా చేసేసాను. బాత్ కూడా చేసాక కొంచెం నాకు ట్యాన్ పోయిందనే అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లోపు మా బుడ్డోడు లేచిపోయాడు. వీడెప్పుడు అలా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఉడన్ ఉయ్యాల్లో కొంతసేపు పడుకుంటాడు, క్లాత్ ఉయ్యాల్లో కొంతసేపు పడుకుంటాడు అనమాట. తర్వాత ఇంకా హెడ్ బాత్ చేశాక బాగా ఆకలేస్తుంది. అప్పటికే 1:30 అయిపోయింది. సో ఇంకా యోచన్ని కూడా స్కూల్ నుంచి తీసుకురావాలి. సో ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్గా అన్నం అయితే తినేస్తున్నాను అనమాట. తినేసాక కొంచెం సేపు మనకి 2 o'clock అయ్యింది. 2 o'clock ఏంటంటే మనకు కొంచెం టైం ఉంది. 3 o'clockకి వెళ్ళి వాడిని స్కూల్ నుంచి తీసుకొస్తాను. సో నేను ఏంటంటే నెయిల్ పాలిష్ వేసుకొని కూడా చాలా డేస్ అయిపోయింది. సో ఈరోజు నెయిల్స్కి కూడా పాపం కొంచెం
కేర్ చూపిద్దాం అనుకున్నాను. హెయిర్ అయితే డ్రై చేసేసుకుంటున్నాను అలాగా. సో నెయిల్ పాలిష్ అయితే మొన్న ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి అప్పుడే వేసుకోవడం అనమాట. అది చాలా పిచ్చిగా అయిపోయింది. అంత పిచ్చిగా అయిందంటే దాన్ని రిమూవ్ చేయడానికి కూడా మనకి టైం లేదు అసలు. యూట్యూబ్ వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను కానీ అవి ఎడిట్ చేసి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి అప్డేట్ చేయడానికి నాకు అస్సలు టైం ఉండట్లేదు అనమాట. అందుకని లేట్ అయిపోతుంది. యాక్చువల్గా వీక్లీ 2 వీడియోస్ కూడా పెట్టడానికి నాకు కంటెంట్ ఉంది కానీ బట్ ఏంటంటే అది ఎడిట్ చేసి చేయడానికి మాత్రం అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. సో అప్పుడు ఆ రోజైతే వీడియో రికార్డ్ అయితే చేసేసాను. ఇలాగా మా నయన్ అయితే పడుకుంటాడు, లెగిస్తాడు అనమాట. చిన్న బాబు కదా, ఆడు ఏం చేస్తాడు, పెద్ద చేసే పనులే ఉండవు కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం హెయిర్ అది డ్రై అయ్యాక కొంచెం సీరం అయితే అప్లై చేసేస్తున్నాను. ఇక్కడ నేనైతే స్ట్రీక్ సీరం వాడుతున్నాను అనమాట. ఆల్రెడీ ఇంకా 70% డ్రై అయిందంటే వెనకాల ఉన్నదంతా కూడా పెద్దగా డ్రై అవ్వలేదు. బట్ మనకి ఏంటంటే లేట్ అయిపోతుంది. యోచన్ స్కూల్ నుంచి తీసుకురావాలి, లేకపోతే ఇంకా లేట్గా వస్తే ఏంటంటే వాడు ఎయిట్ చేస్తాడనమాట స్కూల్లో. అంటే అందరి పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటాడంటే మా అమ్మ ఇంకా రాలేదని చెప్పి ఏడుస్తాడు. సో వాళ్ళ డాడీ ఉంటే మ్యాక్స్ వాళ్ళ డాడీయే తీసుకొస్తారు. వాళ్ళ డాడీ లేనప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తాను అనమాట. సో హెయిర్ ఇంకా ఇలాగా డ్రై అయిపోయాక సీరం పెట్టేసుకొని కోంబ్ అది చేసేసుకుంటా అనమాట. సో ఎలాగో రెడీ అయిపోతున్నాయి కదా, మీకు నా స్కిన్ కేర్ కూడా చూపించేద్దాం అనుకుంటున్నాను. ఇది మెయిన్ మన స్కిన్ కేర్ వీడియోనే కదా. సో అందుకని చెప్పి ఇక్కడ లోషన్ వచ్చేసి నేను విక్టోరియా సీక్రెట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మా కజిన్ మొన్న యూఎస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఆ లోషన్ అయితే ట్రై చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. స్మెల్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఇంకా స్కిన్లో కూడా బాగా బ్లెండ్ అయిపోతుంది. అంతకుముందు అయితే బాత్ అండ్ బాడీ వర్క్స్ కూడా వాడేదాన్ని. అది అయిపోయాక ఇంకా కొన్ని అక్వాలాజికా లాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. మన స్కిన్కి ఏది సూట్ అయితే అది ట్రై చేయొచ్చు. మ్యాక్స్ అది మెయిన్ మోటో వచ్చేసి అది మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికే కదా. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట మనం. ఇక్కడ వచ్చేసి విష్ కేర్ వాళ్ళది కొత్త లిప్ బామ్ తీసుకున్నాను. అది అసలు ఓపెన్ చేయగానే అలాగ పీసెస్ కింద వచ్చేసింది. సో ఏంటంటే ఇది టింటెడ్ లిప్ బామ్. ఇది వేసుకుంటే ఇంకా లిప్స్టిక్ కూడా వేసుకోక్కర్లేదంట. ఫస్ట్ టైం ట్రై చేసా, బాగానే ఉంది. తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. డైలీ ఇలా అయితే ఏమీ రెడీ అవ్వను. ఈరోజు ఇంకో యూట్యూబ్ రివ్యూ వీడియో కూడా చేయాలి. సో అందుకని ఎలాగో తీసుకురావడానికి వెళ్ళాలి కదా అని చెప్పి రెడీ అయిపోతున్నాను అనమాట. డైలీ అయితే అలా ఉంటే అలాగే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. నెక్స్ట్ ఇంకా కొంచెం కాజల్ కూడా అప్లై చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. యాక్చువల్గా మన స్కిన్ కేర్లో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే మాయిశ్చరైజేషన్ ఇంకా సన్ స్క్రీన్. ఈ రెండు కంపల్సరీ యూజ్ చేస్తే మన స్కిన్లో మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి నా మెటర్నిటీ ఫ్రాక్ అనమాట. ఆల్రెడీ నా మెటర్నిటీ వేర్ కలెక్షన్లో చూపించాను. లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చితే కనుక చెక్అవుట్ చేసేయండి. అన్ని మెటర్నిటీ ఫ్రాక్స్ అయితే ఉంటాయి అందులో. మా బుడ్డోడు మళ్ళీ పడుకున్నాడు. సో ఈ గ్యాప్లో వెళ్ళి మా యోచన్ అయితే తీసుకొచ్చేసాను. యోచన రాగానే ఫస్ట్ అసలు యాక్చువల్గా అయితే బాగా చేపించేస్తాను. ఈరోజు వాడితో వీడియో చేపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఫేస్ వాష్, లెగ్స్ వాష్ అన్నీ అయితే చేసుకుంటున్నాడు అనమాట. ఈరోజు ఏంటంటే వాడు ఫెస్టివల్కి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాడు. దాని రివ్యూ వీడియో వాడితోనే చెప్పించాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అది కూడా వస్తుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. అప్పుడే కదా మీరు ఇలాంటి క్యూట్ కంటెంట్ కూడా చూసేయచ్చు. సో మిస్ అవ్వకండి. తర్వాత ఏమైందంటే ఈరోజు December 31 కాబట్టి రంగోలీ కూడా వేసేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే అది గ్రానైట్ ఫ్లోర్ అనమాట. సో కలర్స్ అవి అలా వేసినా అవి ఉండవు. సో నేనేమనుకున్నానంటే కలర్స్ తీసుకొచ్చాను. అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి కొంచెం పెయింట్లా అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. మనం ఏ పని చేసినా అందులో కొంచెం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం యాక్టివిటీలా ఉంటుంది, కొంచెం నేర్చుకోవచ్చు. వాళ్ళు కంప్లీట్గా అది పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. మనం చూస్తూ ఉంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఈ వర్క్ని ఇలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉంటుంది. మా యోచనకి ఇంట్రెస్ట్ ఉంటే వాడే వస్తాడు. సో నేను యాక్చువల్గా పెద్దగా పిలవను అనమాట. రా చేద్దామని చెప్పి ఫోర్స్ అయితే చెయ్యను. వాడు వస్తానంటే అయితే ఓకే, వాళ్ళు పెంట కూడా చేసేస్తారు ఆ పని. బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి మనం చేయించాలి. సో ఇలా అయితే పెయింట్లా చేసాము. వాడికి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. సో అందుకే కలర్స్, బ్రషెస్ అన్నీ కూడా తీసుకొచ్చేసాడు. యాక్చువల్గా వాడితోనే షాప్కి వెళ్ళి నేను అవన్నీ కొన్నా అనమాట. సో అందుకే వాడికి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. ఏంటంటే బయట ఇట్లాగా ఆ మోడల్లో ఒక ఫ్లవర్లా వేసి దాంట్లో పెయింట్ చేద్దాం అనుకున్నా అనమాట. మా నాయన అయితే అక్కడే క్లాత్ ఉయ్యాల్లో అయితే పడుకున్నాడు. సో వాడు పెద్దగా అంటే ఉడన్ ఉయ్యాల్లో అయితే త్వరగా లేచిపోతున్నాడు. అలా క్లాత్ ఉయ్యాల్లో అయితే ఎక్కువసేపు అయితే పడుకుంటున్నాడు అనమాట.
ఇంకా మా యోచన్ ఖాళీగా ఉంటే పాపం వాడిని పడుకునేవాడు, అసలు వాడిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు, వాడితో ఆడుకోవాలని చెప్పి ఇంట్రెస్టింగ్గా ఉంటాడు అనమాట. బట్ వాడు అప్పుడే ఆడుకోలేడు కదా, సో అందుకని చెప్పి వీడిని ఇక్కడ తీసుకొచ్చాను. అక్కడ నేను వేస్తున్నాను, ఇక్కడ వీడు చెడగొడుతున్నాడు అనమాట. బట్ అలా కొంతసేపు వేసి ఏంటంటే వాడికి ఇంట్రెస్ట్, అంటే ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ పోయాక వాడే వెళ్ళిపోయాడు అనమాట టాయ్స్తో ఆడుకోవడానికి. వాడు కూడా పెయింట్ చేస్తా అని చెప్పి మొత్తం ఇలాగా కంపు అయితే చేసేస్తున్నాడు మొత్తానికి. నాకు ఐడియా అయితే అదే, ఆ పెయింట్తో కొంచెం అలా వేయాలని. బట్ నేను అనుకున్నట్టుగా కొంచెం వైట్ టైల్స్ అయితే బాగా కనిపించేది. నేను ఇలా గ్రానైట్లో గ్రే కలర్ ఉంది కదా, సో ఆ గ్రానైట్ గ్రే కలర్ వలన అంత సూపర్గా ఏమీ కనిపించట్లేదు అనమాట. ఆ గ్రీన్ కలర్ నాకు అంత లుక్ అనిపించలేదు. సో అది తీసేసి ఇంకా పింక్ ఇంకా పర్పుల్ కలర్స్ అయితే వేసేసాను అనమాట ఇలాగా. సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా అలా పింక్ అయితే వేస్తున్నాయి. మ్యాక్స్ ఆ 2 కలర్స్ బాగా హైలైట్గా కనిపిస్తున్నాయి, సో అందుకని అది వేస్తున్నా. యాక్చువల్గా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇంకా అత్తగారు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, సో అక్కడైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. మనకి ఏం కావాలంటే అది కొంచెం ఓపిక తెచ్చుకోవాలి, కానీ ఆ పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అట్లాగే నేను వీడియోస్ చేశాను, ఏమేమి ముగ్గులు వేసానో. లాస్ట్ ఇయర్ షార్ట్ వీడియోస్ చూడండి, చాలా క్యూట్ బొమ్మలు అయితే వేసాను అనమాట. సో ఎందుకంటే అంత వేసినా ఏం లాభం లేదు, అక్కడ బైక్స్ వేసుకొని కావాలని దొక్కేస్తున్నారు వాళ్ళు. సో ఈ ఇయర్ ఇలా సింపుల్గా అయితే ఫ్లవర్ వేసేద్దాం అనుకున్నాను. ఇలా పెయింటింగ్ బ్రష్తో వేయడం చాలా ఈజీగా ఉంది, గ్రానైట్ కదా, సో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట అలా వేస్తుంటే. ఇలా అయితే ఫైనల్గా అయితే రంగోలీ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ మొత్తం టోటల్గా అక్కడ పెయింట్ చేసేసాక కొంతసేపు డ్రై అవ్వడానికి అయితే వదిలేసాను. ఈలోపు మా నాయన కూడా లేచాడు, ఒకసారి వాడికి ఫీడ్ చేద్దామని చెప్పి ఒకసారి లేచా అనమాట ఇలాగా. బట్ నాకేంటంటే అంత సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే డ్రై అయ్యాక అది ఇంకా పైన గజ్జిగా అనిపించేస్తుంది. నాకెందుకో అంత సూపర్గా ఏమీ నచ్చలేదన్నమాట. ఇక్కడ ఇంకా మా యోచన కూడా మధ్యలో వచ్చేసి ఏదో కబుర్లు చెప్తూ ఉంటాడనమాట. ఇలా వేయాలి అలా వేయాలి, లేకపోతే ఏదో ఒక పని చేయాలన్నమాట. అలా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు. ఫైనల్గా అయితే మొత్తం టోటల్గా ఇలా వేసి ఇంకా కొంతసేపు అలా వదిలేశాను. ఈలోపు మా తమ్ముళ్ళు వచ్చారనమాట. మా తమ్ముళ్ళు వస్తే వాళ్ళతో ఆడుకుంటున్నాడు. మా యోచనకి ఇలా ఎవరైనా వస్తే చాలా సరదా, భలే అంటే వాళ్ళతో ఆడుకోవాలని చెప్పి ఎక్కువ ఉంటుందన్నమాట వాడికి. ఈ వింటర్లో త్వరగా చీకటి పడిపోతుంది కదా, అందుకే బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు, బాగా దోమలు కుట్టేస్తున్నాయని. సో వాళ్ళు ఇంక వెళ్ళిపోయాక మళ్ళీ మా నాయన్ని కొంతసేపు పడుకోబెట్టేసి వచ్చాను. నాకు ఎందుకు ఇంకా బార్డర్స్ అవి ఇలా వైట్తో వేసాను అనమాట. పైన గజ్జిగా కనిపిస్తుంది అన్నా కదా, సో అవన్నీ ఇలాగా పైనంతా టిష్యూతో రబ్ చేసి ఇలా వైట్తో వేసాను. సో ఇలా అయితే మా డిసెంబర్ 31 అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.